నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొని ఉంది. వైద్య ఆరోగ్య శాఖ పరంగా, వైద్యపరంగా ఈ స్క్రబ్ టైఫస్ అనే ఒక జబ్బు అనేది ఎక్కువగా ఈ చిగ్గర్ మన చిగ్గర్ అనే ఒక ఇన్సెక్ట్ కుట్టడం వల్ల వచ్చే వ్యాధిని ప్రజలు కొద్దిగా ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఈ స్క్రబ్ టైఫస్ అనే జ్వరంతో ఉన్న లక్షణాలతో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఆ స్క్రబ్ టైఫస్ బారిన పడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. ఇది మామూలుగా వచ్చే వ్యాధి. కొన్నిసార్లు ముఖ్యంగా ఈ పశువుల పాకల్లో కావచ్చు, లేకపోతే పొలాల ఫీల్డ్స్లో కావచ్చు, మన వ్యవసాయ కూలీలు కానీ మనం పనిచేసేటప్పుడు ప్రాపర్గా ఆ హ్యాండ్ మనం గ్లౌజ్ వేసుకోకుండా పోవడం కానీ, లేదా సర్ట్లో ఫుల్ హ్యాండ్స్ లేకుండా పోవడం కానీ ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ కీటకమైన కుడుతుంది. సో దీని ద్వారా జ్వరము, నొప్పులు, మిగతా 7 days లోపల జ్వరము, నొప్పులు, తర్వాత మిగతా తలనొప్పి, హై ఫీవర్ అలా వస్తాయి. ఇది ఆటలో తగ్గిపోతాయి. కానీ కొన్నిసార్లు మనకు ముఖ్యంగా సింపుల్గా ఉండే డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ అనే మాత్రలు వేసుకోవడం వల్ల 7 days కంటిన్యూగా ఉదయం రాత్రి ఒకటి వేసుకుంటే కంటిన్యూ తగ్గిపోతుంది డాక్సిసైక్లిన్. అలా అజిత్రోమైసిన్ డైలీ ఒకటి 7 days వేసుకుంటే తగ్గిపోతుంది. దీనివల్ల ప్రమాదం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అర్లీగా గుర్తించి వెంటనే సమీపంలో ఉన్న ఆశాకు కానీ, ఏఎన్ఎం కానీ, అలాగే పిఎస్సి పరిధిలో ఉన్న డాక్టర్కి కానీ తెలియజేసినట్టయితే తక్షణమే వైద్యం అందించి ఈ పేషెంట్ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, నంద్యాల జిల్లా చూసుకుంటే ఎక్కడ కూడా స్క్రబ్ టైఫస్ సంబంధించిన లక్షణాలతో కానీ స్క్రబ్ టైఫస్తో బారిన పడ్డవాడు కానీ లేరు. ఇది ప్రాణాంతకం కాదు. ఎక్కడైనా నెగ్లెక్ట్ చేసి ఏదైనా ఇంకా డిలే చేసి వైద్యం అందుక ఇబ్బంది పడుతుంది తప్పని పరిస్థితుల్లో తప్ప మిగతా రొటీన్గా వచ్చే ఈ ఫీవర్ కానీ, హెడేక్ కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ సూచించినట్లయితే అక్కడ కూడా చర్మం మీద ఏవైనా నల్లటి మచ్చలు, నల్లటి స్కాబ్స్ అంటారు వాటిని, నల్లటి ముబ్బల్లాగా వచ్చే ఈ కుట్టిన చోట, ఈ చిగ్గర్ అనే ఒక కీటకం కుట్టిన చోట నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని గుర్తించి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఇది 2 మందులు ఉన్నాయి, యాంటీబయాటిక్స్, డాక్సిసైక్లిన్, తర్వాత వచ్చేసి అజిత్రోమైసిన్. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో ఎటువంటిది లక్షణాలతో ఉన్నవాళ్ళు కానీ చెబుతాం లేదు. ఒకటి. రెండవది, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాము. జిల్లా వ్యాప్తంగా మెడికల్ ఆఫీసర్లకు, అలాగే ఫీల్డ్ లెవెల్ ఉన్న ఆశలకు, ఏఎన్ఎంలకు అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ప్రతి లెవెల్లో ఈవెన్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఏఎన్ఎం దగ్గర, ఆశ దగ్గర కూడా డాక్సిసైక్లిన్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచాము. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మామూలుగా ఇవన్నీ మనకు వర్షాలు ఉన్నప్పుడు ఇది పంట పొలాలలో ఈ పురుగులు ఉండడం జరుగుతుంది. వీళ్ళు ప్రాపర్గా అంటే పొలంలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఈ దోమలు ఈ కీటకాలు కుట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్లౌజులు వేసుకోవడం కానీ, అవసరమైనప్పుడు తప్పని పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు గ్లౌజులు వేసుకోవడం కానీ, చేతులకు కానీ ఫుల్ హ్యాండ్స్తో బట్టలు ఫుల్గా ధరించడం కానీ చేసినట్లయితే కాపాడుకోవచ్చు. మన జిల్లాలో అయితే ఎటువంటి లక్షణాలు అయితే లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్.